రకాల పంటలను కొన్ని రకాల పురుగులు ప్రత్యేకంగా ఆకర్షిస్తాయి. ఎర్ర పంటల సాగుతో పురుగు రాకను ఉనికిని వెంటనే గుర్తించవచ్చు. ఏ పంటను ఏ పురుగును ఆకర్షిస్తుందో గమనించి ఎర్ర పంటలను ఎంపిక చేసుకోవాలి. ఎర్ర పంట సాగుకయ్యే ఖర్చు ప్రధాన పంట సాగు కంటే తక్కువగా ఉండాలి. ఎర్ర పంటలపై పురుగులను గమనిస్తే వెంటనే ఏరిపారేయాలి. ఆలస్యం చేస్తే ఎర్ర పంటలు పురుగుల పునరుత్పత్తి కేంద్రాలుగా మారే ప్రమాదం ఉంది. పత్తి, వేరుశనగ వంటి పంటల్లో ఆముదాన్ని ఎర్ర పంటగా వేసినప్పుడు ఆముదాన్ని పొగాకు లద్దె పురుగు ఆశిస్తుంది. బంతి మొక్కలు వేసి శనగపచ్చ పురుగును సులభంగా నివారించవచ్చు. పొగాకులో ఆముదం పంట వేసి లద్దె పురుగును, శనగ పంట వేసి శనగపచ్చ పురుగును నివారించవచ్చు. క్యాబేజీలో సాధారణంగా వచ్చే రెక్కల పురుగు నివారణకు ఆవాలు వేసుకోవచ్చు. వేరుశనగలో అలసంద వేసి ఎర్ర గొంగలి పురుగుల ఉధృతి, ఉనికి గమనించి నివారించవచ్చు. పత్తిలో బెండ వేసి పచ్చపురుగు, పచ్చదోమ, తలనత్త పురుగులను అరికట్టవచ్చు. అలసందలో ఆవాలు వేసి గొంగలి పురుగు, పొద్దుతిరుగుడు వేసి కాయతొలుచు పురుగును నివారించవచ్చు. మిరపలో ఆముదం, బంతి పంటలను గట్ల వెంట వేస్తే పురుగుల ఉధృతి తగ్గుతుంది. కంది మధ్యలో లేదా చుట్టూ బంతి మొక్కలను నాటితే శనగపచ్చ పురుగు ఉధృతి తగ్గుతుంది. వరి పొలం గట్లపై బంతి నాటితే నులి పురుగుల ఉధృతి తగ్గుతుంది. ఇలా ఎర్ర పంటలను వేసుకోవడం వల్ల చాలా వరకు క్రిమి కీటకాల నుంచి పంటలను కాపాడుకోవచ్చు. రైతన్నలు ప్రధాన పొలం సిద్ధం చేసుకున్న సమయంలోనే ఇలా ఎర్ర పంటలు వేసుకుంటే అటు పురుగుల మందుకయ్యే ఖర్చును తగ్గించవచ్చు, పంటను సురక్షితంగా సాగు చేసుకోవచ్చు.